24th. The structure is 24th structure. 24th structure is I am here to. I am here to. The structure is I am here to. After I am here to, we have to use V1, the first form of the verb. I am here to. Now let's see how we can use this structure. This structure is used to express to inform someone that you are at a particular place to accomplish something. This structure is used to express to inform someone that you are at a particular place to accomplish something. అంటే ఈ స్ట్రక్చర్ దేనికి ఉపయోగపడుతుందంటే ఇతరులకు చెప్తున్నప్పుడు మీరు ఆ ప్లేస్ లో ఎందుకు ఉన్నారు అంటే ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఎందుకు ఉన్నానో తెలుసా, టు అకాంప్లిష్ సంథింగ్, నేను ఏదో సాధించడానికి వచ్చాను, అంటే నేను ఏదో చేయడానికి వచ్చాను అని చెప్పడానికి అన్నమాట. అంటే ఐ ఆమ్ హియర్ అంటే ఐ ఆమ్ హియర్ మీన్స్ ఐ ఆమ్ ఇన్ దిస్ ప్లేస్. You know why I am in this place అని అర్థం అన్నమాట. Okay, now let's see some examples. I am here. The structure is I am here. After I am here, we have to use V1 plus something. Okay, I am here to help you. I am here to help you with your project. నేను ఇక్కడ నీ ప్రాజెక్ట్ కి హెల్ప్ చేయడానికి ఉన్నాను అంటే వై ఐ ఆమ్ హియర్, ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను, టు హెల్ప్ యూ విత్ యువర్ ప్రాజెక్ట్ అని. ఓకే, నెక్స్ట్ టు హెల్ప్ యూ విత్ యువర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఐ ఆమ్ హియర్ టు లెర్న్, ఐ ఆమ్ హియర్ టు టీచ్ యూ ఏ లెసన్. లెసన్, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను, నీకు గుణపాఠం నేర్పడం కోసం ఉన్నాను. ఐ ఆమ్ హియర్, వై ఐ ఆమ్ హియర్, ఐ ఆమ్ హియర్ టు టీచ్ యూ ఏ లెసన్. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ హియర్ టు అటెండ్ ద మీటింగ్. నేను ఇక్కడ ఎందుకున్నాను, మీటింగ్ అటెండ్ అవ్వటం కోసం ఉన్నాను. నెక్స్ట్ ఐ ఆమ్ హియర్ టు బై ఏ న్యూ ల్యాప్టాప్. నేను ఇక్కడ ఎందుకున్నాను, టు బై ఏ న్యూ ల్యాప్టాప్. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ హియర్ టు సపోర్ట్ యూ. ఐ ఆమ్ హియర్ టు సపోర్ట్ యూ. నేను వై ఐ ఆమ్ హియర్, నేను ఎందుకున్నాను ఇక్కడ, నీకు సపోర్ట్ చేయడం కోసం ఉన్నాను. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ హియర్ టు డొనేట్ మై బ్లడ్. ఐ ఆమ్ హియర్ టు డొనేట్ మై బ్లడ్. నేను ఎందుకున్నాను ఇక్కడ, నా బ్లడ్ ని డొనేట్ చేయడానికి ఉన్నాను. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ హియర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. నేను ఎందుకున్నాను ఇక్కడ, టు కన్సల్ట్ ఏ డాక్టర్, డాక్టర్ ని కలవడానికి ఉన్నాను. Okay, I am here to listen your words. I am here to listen to your words. నేను ఎందుకున్నాను, why I am here, I am here to listen, నీ వర్డ్స్, నీ మాటలు వినడం కోసం నేను ఇక్కడ ఉన్నాను అని. ఓకే, I am here to offer my assistance. I am here to offer my assistance. నేను ఎందుకున్నాను ఇక్కడ, నా యొక్క అసిస్టెన్స్ నీకు ఇవ్వడం కోసం, ఆఫర్ చేయడం కోసం నేను ఇక్కడ ఉన్నాను అని. నెక్స్ట్ ఐ ఆమ్ హియర్
to enroll. I am here to enroll my name for the competition. నేను ఎందుకున్నాను ఇక్కడ? నా నేమ్ ని ఈ కాంపిటీషన్ లో ఎన్రోల్ చేసుకోవడానికి ఉన్నాను. ఓకే, నెక్స్ట్. I am here to get my hair cut. I am here to get my hair cut. నేను ఎందుకున్నాను ఇక్కడ? నా హెయిర్ కట్ చేయించుకోవడం కోసం ఇక్కడ ఉన్నాను. I am here, next. I am here to apply. I am here to apply for this job. నేను ఎందుకున్నాను ఇక్కడ? To apply for a job, for this job. ఈ జాబ్ కి అప్లై చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఉన్నాను. I am here to advise you. I am here to advise you for your financial problems. నేను ఎందుకున్నాను ఇక్కడ? నీకు ఉన్నటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కి అడ్వైజ్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఉన్నాను అని. ఓకే, నెక్స్ట్. I am here to donate. I am here to give donation. I am here to give donation. నేను ఎందుకున్నాను ఇక్కడ? టు గివ్ డొనేషన్. డొనేషన్ ఇవ్వడం కోసం ఉన్నాను అని. ఓకే, నెక్స్ట్. I am here to buy a gift for the function. నేను ఎందుకున్నాను ఇక్కడ? టు బై ఏ గిఫ్ట్ ఫర్ ద ఫంక్షన్. ఫంక్షన్ కోసం గిఫ్ట్ కొందామని ఉన్నాను అన్నమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే. దిస్ స్ట్రక్చర్ కెన్ బి యూజ్డ్ లైక్ దిస్. ఈ స్ట్రక్చర్ మనం ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఏంటి అంటే, మీరు అక్కడ ఆ ప్లేస్ లో ఎందుకు ఉన్నారు, అక్కడ ఎందుకు ఉండవలసి వచ్చింది అని తెలియచేయడానికి చెప్పాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్. అది ఓకే. ప్రియాంక గారు అర్థమైందండి? ఐ అండర్స్టూడ్. సార్ కట్ అయిపోయింది సార్ క్లాస్. కట్ అవుతుందా? అవును సార్. మళ్ళీ జాయిన్ అయ్యాను. అదే ఇందాక మిస్ అయ్యారు, కనపడలేదు. ఈజ్ ఇట్ ఓకే నౌ? ఇప్పుడు పర్లేదు సార్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సార్. సో దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్. మీరు ఆ ప్లేస్ లో ఎందుకు ఉన్నారు అనడానికి, చెప్పడానికి, అంటే ఆ ప్లేస్ లో ఎందుకు ఉన్నారు అని తెలియజేయడానికి చక్కటి స్ట్రక్చర్ అన్నమాట. ఇది తెలియజేయడానికి దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ యూ కెన్. ఈ యొక్క స్ట్రక్చర్తో మీరు ఎన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోవాలన్నా మీరు అన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇట్స్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు క్రియేట్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద క్లాస్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకోవడం అనేది, ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి అన్నమాట. ఓకే, నెక్స్ట్.